హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లంపురి. ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే హోమ్ మేడ్ సోప్స్ని ఎలా రెడీ చేసుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ఇంత ముందు కూడా నేనైతే కొన్ని హోమ్ మేడ్ సోప్ని ఎలా చేసుకోవాలన్నది అయితే వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేశానండి. వాటిని ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. వాటి లింక్లు అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే మనం హోమ్ మేడ్ సోప్ని అయితే రెడీ చేసుకోవచ్చండి. నేను ఈరోజు చేసి చూపించేదైతే అలోవెరా హోమ్ మేడ్ సోప్ చేసి చూపిస్తున్నానండి. ఇందులో నేనైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్గా అయితే అలోవెరా, అలాగే మనకి సున్నిపిండి, అలాగే మన బియ్యము పిండి ఉంటుంది కదండి, రైస్ ఫ్లోర్ అంటాం కదా, దాన్ని కూడా వేసేసి నేను ఈ సోప్ని అయితే రెడీ చేస్తున్నాను. అలోవెరా జెల్ కాకుండా జెల్ కూడా దొరుకుతుందండి మార్కెట్లో. మనకు ఆ జెల్ అయితే యూజ్ చేయొద్దండి. ఇంట్లో ఉన్న ఈ అలోవెరా చెట్టు ఉంటుంది కదండి, దాని నుండి మనం తీసుకున్న గుజ్జును అనేది మనం యూజ్ చేయాలండి. అప్పుడే మనకి సోప్ అనేది మనకి న్యాచురల్గా నీట్గా వస్తుందండి. బాగుంటుంది మన స్కిన్ మీద ఎటువంటి మచ్చలు లేకుండా రిమూవ్ చేయడానికి, అలాగే వైట్నెస్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. జెల్ కాకుండా ఇలా న్యాచురల్గా తీసుకోండి. అది కూడా ఒక ముదిరిపోయింది కాకుండా, అలాగే మరీ లేతగా ఉన్నది కాకుండా మీడియంలో ఉన్నది, ఇలా దాని ఉంటుంది కదండి ఆ కొమ్మ అనేది మనం తీసుకొచ్చుకున్న తర్వాత పైన తొక్కతోటి కూడా అలానే వేసుకోవచ్చండి. పైన ఉంటుంది కదా ఫీల్ అనేది, అది తీయకున్నా కానీ అలానే వేసుకోవచ్చండి. మధ్యలో ఉన్న గుజ్జు కూడా తీసేసుకోకుండా మొత్తం కూడా కలిపి తీసేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడైతే నేను మధ్యలో ఉన్న ఆ జెల్ ఉంటుంది కదండి అలోవెరాది, అదంతా అయితే తీసుకుంటున్నాను. మనకి నేను చేసేదాని కోసం అయితే నేను ఇంత అయితే తీసుకున్నానండి. మీకు ఎక్కువ కావాలనుకుంటే, నా చెట్టు కూడా పెద్దగా ఉంటుందండి, ఆ కొమ్మ అలోవెరా ఉంటుంది కదా, అదైతే చాలా పెద్దగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేనైతే హాఫ్ వరకు అయితే కట్ చేసుకున్నాను. కొన్ని అయితే చిన్నగా వస్తూ ఉంటాయండి. అలా అయితే మొత్తం తీసేసుకోండి. లేదంటే నాకు వెడల్పు ఎక్కువగా ఉంటుంది, పొడవు ఎక్కువనే ఉంటుందండి నా చెట్టుకు కాసేటివి అయితే. అందుకని నేనైతే హాఫ్ అయితే తీసుకున్నాను. ఇలా జెల్ అంతా తీసేసుకున్నానండి. ఫస్ట్ మనకి కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎల్లో కలర్ వస్తుంది కదండి, దాన్ని అయితే కట్ చేసేసుకోండి, పడేసుకోండి, దాన్ని అలానే వేసుకోవద్దు. ఆ తర్వాత మధ్యలో పైన ఫీల్ అంతా తీసుకున్న తర్వాత మధ్యలో అయితే జెల్ అయితే ఉంటుంది మనకి అలోవెరా జెల్ అనేది, అదైతే మొత్తం తీసేసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే తీసుకున్న తర్వాత దాన్ని అయితే ఇలా మిక్సీకి అయితే వేసేసుకోండి. మిక్సీకి వేసుకున్న తర్వాత అందులో మనకి స్మూత్గా అయితే ఏమి కాదండి, మనకి లైట్గా అయితే అక్కడక్కడ తడుతూ ఉంటాయి. మనకి అలోవెరా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే మనకు కనబడుతూ ఉంటాయి. అలా ఉన్నా పర్లేదండి, మరి మొత్తం స్మూత్గా పేస్ట్ లాగా అయితే ఏం అవసరం లేదు. అది పక్కన పెట్టుకున్నానండి. అదైతే మిక్సీకి వేసేసుకొని సైడ్కి అయితే పెట్టేసేసుకున్నాను. ఆ జెల్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సోప్ బేస్ అండి, సోప్ బేస్ కోసం అయితే నేను పియర్ సోప్ అయితే యూజ్ చేస్తున్నాను. మనకి మార్కెట్లో అయితే ఇంకా వేరే సోపులు కూడా దొరుకుతూనే ఉంటాయండి. సోప్ బేస్లు అయితే చాలా ఉంటాయి. అవి అలా కూడా తెప్పించుకొని కూడా మనం అయితే చేసుకోవచ్చు. ఇదైతే అందరికీ అందుబాటులో ఉంటుందండి. పియర్ సోప్ అనేది ప్రతి ఒక్క షాప్లో అయితే మనకైతే దొరుకుతూ ఉంటుంది. ఈ మధ్య అయితే ఎక్కడ మనకి సోప్ దొరకదు అనేది అయితే ఏమీ లేదు. ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క షాప్లో అయితే ఇవి అమ్ముతూనే ఉన్నారు. సోప్ బేస్ అంటే కొంచెము దాన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడము అలాంటివి చేస్తూ ఉండాలి, కానీ ఈ సోప్ అయితే మనకు ఎక్కడైనా దొరుకుతుందండి. అందుకని నేనైతే ఇదే యూజ్ చేస్తాను ఎక్కువసేపు. ఇంట్లో నేను హోమ్ మేడ్ సోపులు చేస్తానంటే దీన్నే యూజ్ చేసుకుంటూ ఉంటాను. ఇందులో మనకి గ్లిజరిన్ శాతం అనేది కూడా ఎక్కువగా ఉంటుందండి. మనకు సపరేట్గా గ్లిజరిన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మనము బయట నుంచి తెచ్చుకున్న సోప్ బేస్లు ఉంటాయి కదండి, వాటిలో అయితే గ్లిజరిన్ అయితే తప్పక యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకనే ఇది వాడుకున్నామంటే మనకి అట్లాంటివి అయితే ఏమి యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను చేసుకున్న క్వాంటిటీకి అయితే 3 సోపులు అయితే వస్తాయండి. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దాన్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత ఒక బౌల్లో నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఇది డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లోనే చేసుకోవాలండి. డైరెక్ట్గా పెడితే మనకి అది మాడిపోయి గట్టిగా అయిపోతుందండి సోప్ అనేది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ముఖ్యంగా వేసుకోవాల్సిందైతే సున్నిపిండి అండి. సున్నిపిండి అలాగే మళ్ళీ కొంచెము రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, అది 2 మిక్స్ చేసేసుకొని వేసుకుంటున్నాను. స్కిన్ వైట్నింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. స్కిన్ వైట్గా కావడానికైతే ఈ పిండి అనేది, ఈ రైస్ పిండి అనేది అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇందులోనే నేను రోజ్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. స్మెల్ కోసం అయితే అరోమా బాగుంటుంది కదా ఆ రోజ్ వాటర్ వేయడం వల్ల. ఇప్పుడైనా వేసుకోవచ్చండి. ఈ విటమిన్ క్యాప్సిల్ ఉంటుంది కదండి, దాన్ని అయితే 1 లేదా 2 వేసుకోండి. ఈ టైంలోనే వేసేసుకొని కలిపేసేసుకోండి ఒకవేళ ఉంటే మాత్రం. లేదంటే మనము మొత్తం అది బాయిల్ అయిపోయి మనం దించే ముందు ఒకసారి కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలిపేసేసుకున్నామంటే అట్లా కూడా సరిపోతుంది. కానీ మొత్తం బాయిలింగ్ అయ్యే ప్రాసెస్లో మాత్రం మనం వీటిని అయితే యూజ్ చేయకుండా ఉండడమే మంచిదండి. ఇప్పుడైతే రోజ్ వాటర్ వేసాను, అలాగే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని కలుపుకుంటున్నానండి. ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకండి.
ఆల్మోస్ట్ ఆ వాటర్ అయితే చాలా వరకు తగ్గటానికే చూసుకోండి. వాటర్ వేయకుండా ఉంటేనే మనకి సోపులు అనేటివి గట్టిగా వస్తాయి. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా రుబ్బి పెట్టుకున్న మన అలోవెరా జెల్లు ఉంది కదండి, దాన్ని అయితే ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, కొంచెం అయితే పలుకు పలుకులాగా మనకైతే ఇలా వస్తాయండి. అది మొత్తం పేస్ట్ లాగా కాకపోయినా పర్లేదు, మనం సోప్ పెట్టుకునేటప్పుడు కూడా మనకి తగులుతూ ఉంటుంది, స్కిన్కి బాగుంటుందండి. బంక అన్నట్టుగా అయితే ఏముండదు. దీన్ని డైరెక్ట్గా తింటే కూడా చాలా మంచిదండి. కొందరికైతే అలోవెరా పడదు అంటూ ఉంటారండి, వాళ్ళు చెక్ చేసుకొని యూజ్ చేసుకోండి అంతే. ప్రతి ఒక్కరికి అయితే నార్మల్గా అయితే అందరికీ ఏమీ ప్రాబ్లం అయితే ఉండదండి. ఎవరో ఒక్కరు ఉంటారు కదా, కొందరు అంటూ ఉంటారండి, ఎవరో ఒకరు 100లో 1 మంది అయితే ఒకరైతే చెప్తూ ఉంటారు నాకు అలోవెరా పడదు అని చెప్పేసి. అలాంటి వాళ్ళైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఈ సోప్ యూజ్ చేయడం వలన మన స్కిన్ అయితే వైట్నెస్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా రిమూవ్ అవుతాయండి. ఒక్కసారి పెడితే ఎమ్మటే పోతాయి అనుకుంటే మాత్రం అది కాదండి. మనమైతే రెగ్యులర్గా అయితే యూజ్ చేస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఒక 3-4 మంత్స్ అయితే మనం కంపల్సరీ అయితే ఈ సోపులను యూజ్ చేస్తేనే మనకు చక్కటి రిజల్ట్ అయితే కనబడుతుందండి. ఒకసారి యూజ్ చేసేసి నాకు రిమూవ్ అవ్వలేదని చెప్పేసి అని మాత్రం అనుకోవద్దు. ఈ వర్షాకాలంలో మన స్కిన్ మీద అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి కదండి, అవి కూడా రిమూవ్ అవ్వడానికి, అవి రాకుండా ఉండడానికి కూడా ఈ సోప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. న్యాచురల్గా చేసుకుంటున్నాం కనుక ఎటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో కెమికల్స్ అయితే నేనైతే కలపట్లేదండి. డైరెక్ట్గా ఇంట్లో ఉన్న వాటితోటే చేసుకుంటున్నాను. సోప్ ఒకటి తీసుకున్నాను అంతేనండి. ఇంట్లో మనకి అలోవెరా చెట్టు ఉంటుంది, అలోవెరా చెట్టు నుండి నేను అది తీసేసుకున్నానండి. ఆ తర్వాత రైస్ పిండి అలాగే శనగపిండి 2 అయితే యూజ్ చేశానండి. అది ఒక 1/2 టీ స్పూను, ఇది 1 టీ స్పూన్ వరకు అయితే వేసుకోండి. ఎప్పుడే కానీ రైస్ పిండి ఉంటుంది కదండి, దాన్నే ఎక్కువగా యూజ్ చేసుకోండి. ఇందులో మనకి న్యాచురల్గా చేసుకుంటున్నాం కనుక నేను ఎటువంటి కలర్స్ అయితే యూజ్ చేయట్లేనండి. కొందరైతే కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. అలోవెరా గ్రీన్గా ఉంటుంది కదా, గ్రీన్ కలర్లో ఉండేటట్టు కూడా చూసుకుంటూ ఉంటారు. నేను అలోవెరా పైన ఉన్న తొక్క అయితే తీయలే కదండి, అది కూడా అట్లనే డైరెక్ట్ వేసేసి మనం రుబ్బుకున్నామంటే కొంచెం కలర్ అయితే గ్రీన్గా కనబడుతుందండి. నేనైతే అది తీసుకోలేదు, అందుకనే వైట్గా వస్తుంది మనకి సోప్ అనేది. అలోవెరా కదా, అలోవెరా గ్రీన్గా ఉంటుంది కదా, మరి సోప్ అండ్ గ్రీన్గా ఉండదని మాత్రం అనుకోవద్దు. నేను ఓన్లీ మధ్యలో ఉన్న జెల్ మాత్రం యూజ్ చేస్తున్నానండి, పైన ఉన్న తొక్కంతా అయితే ఏం యూజ్ చేయట్లేను. అలా కావాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చండి. నేను అలా కూడా చేశాను ఇంతకుముందు వీడియోలలో, అది ఎవరన్నా చూడకపోతే మాత్రం చూడండి. అప్పుడు మాత్రం మనకి గ్రీన్ కలర్లో కలర్ అయితే కనబడుతూ ఉండండి, అంటే మనకు గ్రీన్ కలర్లో కలర్ అయితే కనబడుతుంది. ఇప్పుడైతే నేను మధ్యలో యూజ్ చేశాను కనుక కలర్ అయితే కనబడదండి, మనకు వైట్గానే కనబడతాయి సోపులు అనేటివి. ఇలా ఆ వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత మనం సోపును పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు అయితే కలబెట్టుకోండి. 10 నిమిషాలు కూడా పట్టదు. సోప్ బాయిల్ అయ్యేటప్పుడే మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసేసుకోండి. 6 మినిట్స్ వరకు అయితే అయిపోతుందండి. అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి తర్వాత క్యాప్సిల్ అయితే ఒకటైతే వేసుకుంటున్నాను. నేను చేసుకునేటివి నా క్వాంటిటీని బట్టి అయితే నేను వేసుకుంటున్నానండి. నేను చేసుకున్నది అయితే 3 సోప్స్ అవుతాయండి. మీకు ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకా 2 అయినా 1 అయినా యాడ్ చేసుకోండి. ఈ విటమిన్ క్యాప్సూల్ సోప్ మౌల్డ్స్ ఉంటాయి కదండి, అవి ఉంటే మాత్రం యూజ్ చేయండి. లేదంటే మనకి చిన్న ఐస్ క్రీమ్ కప్పులు అలాగే ఇంట్లో కటోరాలు మనం చట్నీకి వాడుతూ ఉంటాం కదండి, అలాంటివి ఖాళీ డబ్బాలు కొంచెం స్క్వేర్ షేప్లో ఉన్న, రౌండ్ షేప్లో ఉన్న, ఇంకా వేరే మనము మామూలుగా స్కిన్ కోసం అని చెప్పేసి అవి ఇవి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, లోషన్లు అవి అలాంటివి ఉన్నా కానీ వాటికి కూడా కొంచెము ఆయిల్ అప్లై చేయండి. కొబ్బరి నూనె అయినా పర్లేదు, బేబీ ఆయిల్ ఉంటే బేబీ ఆయిల్ అయినా పర్లేదు, కానీ వంట నూనె అయితే అస్సలు వాడొద్దు. అవి రెండిట్లలో ఏది ఉండగానే రుద్దేసేసుకొని ఆ తర్వాత మనం ముందుగా చేసుకున్న ఇందులో వేసేసుకుంటున్నాను. ముందుగా చేసుకున్న మనం ఈ సోప్ లిక్విడ్ ఉంది కదండి, ఆ సోప్ లిక్విడ్ని అయితే వేసేసుకుంటున్నాను. సిలికాన్ మౌల్డ్ అండి నేను తీసుకున్నాను, నేను ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను కనుక అదైతే తీసేసుకున్నాను. ఫస్ట్లో అయితే నేనైతే మామూలుగా కటోరలనే యూజ్ చేసేదానండి. ఇప్పుడైతే నేను వీటిని తీసుకున్నాను, అందుకనే ఇవి నాకు 3 ఉన్నాయండి. ఒకటైతే రెడ్, ఒకటి బ్లూ, ఒకటి గ్రీన్ ఉంటుంది. ఇవే యూజ్ చేస్తూ ఉంటాను. ఇందులో మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, అలాగే చూడడానికి కూడా బాగుంటుందండి. అలా అని మిగతా వీటిలో అలా అని కాదండి, కాకపోతే షేప్ ఉంటుంది కదా అందుకు చెప్తున్నాను అంతే. దానిపైన ఉన్నంత నురుగంతా తీసేసుకోండి. తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు. మనకు అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నురగగా అనిపిస్తూ ఉంటుందండి. అది కనబడకుండా ఉండాలంటే మనము దాని మీద ఉన్న టిష్యూ పేపర్ పెట్టేసుకొని ఆ నురుగంతా తీసేయండి. తీసేసుకొని ఒక 4-6 అవర్స్ పడుతుందండి మనకి ఇది డ్రై కావడానికి. డైరెక్ట్గా ఊరికే పెట్టేసి ఎండలో మాత్రం పెట్టకూడదండి, నీడకే ఇలా వదిలేయండి. లేదంటే డీప్ ఫ్రిడ్జ్లో ఒక 15-20 మినిట్స్లో మనకి ఇది మొత్తం డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన తర్వాత వీటిని కవర్ ఉంటుంది కదండి మనకి
ఆ కవర్ తోటి ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నామంటే మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి. గాలి పోకుండా ఉండేటట్టు చూసుకొని మనం దీన్ని అయితే స్టోర్ చేసుకోవాలి. ఊరికే అలా పెట్టుకున్నామంటే మనకి ఆ సోపులు అనేటివి కొంచెం మరీ మెత్తగా అంటే మెత్తగా కావండి, లైట్గా మనకు మెత్తగా అనిపిస్తాయి. అలా కాకుండా ఏదన్నా కవర్ అంతా ప్యాక్ చేసేసుకొని వాటికి కరెక్ట్గా కవర్ ప్యాక్ చేసుకొని మనం ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే మనకి 1 మంత్ వరకు అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే సోపులు అయితే వాడుకోవచ్చండి. ఒకసారి చేసుకున్నామంటే మనకు 3-4 మంత్స్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను సోపులను అయితే తీస్తున్నాను చూడండి. నేను బయటనే పెట్టేశానండి ఒక 6 అవర్స్. నైట్ నేను చేశాను వీటిని, మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. ఇలా మనకి ఆ సోపులు అనేవి వస్తాయి. మధ్యలో చూసారు కదండి చిన్న చిన్న ముక్కల్లాగా, అదే మనకి అలోవెరా ఉంది కదా అది కనబడుతుంది, చూసారు కదా. మనము ఫేస్కి పెట్టుకునేటప్పుడు కూడా ఆ స్కిన్కి తగిలేసి ఇంకా మన స్కిన్ కూడా చాలా బాగా వస్తుంది. స్మూత్నెస్ అనేది ఎక్కువగా అనిపిస్తుందండి ఈ సోప్ వాడడం వల్ల. వైట్నెస్ కూడా ఉంటుందండి, ఎందుకంటే ఇందులో నేను బియ్యపిండి యూజ్ చేశాను కదా, అందుకని వైట్నెస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎటువంటి కెమికల్స్ అయితే యూజ్ చేయలేదండి. తప్పకుండా అందరు యూజ్ చేయండి, అందరు చేసుకోండి. న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోటే ఈ అలోవెరా జెల్ యూజ్ చేయకుండా ఓన్లీ మన ఇంట్లో ఉన్న అలోవెరా చెట్టు నుండి తీసిన దాంతోటైతే నేనైతే ఇదైతే చేశానండి. చాలా బాగుంటుంది రిజల్ట్ అనేది. తప్పకుండా అయితే చూడండి. నురుగు అనేది చూడండి, మన మామూలుగా సోపులు మన మార్కెట్లో కొనుక్కొచ్చుకుంటే ఎలా అయితే వస్తుందో నురుగా సేమ్ అలానే వస్తుందండి. మనం ఇందులో నురుగు వస్తుందో రాదో అని డౌట్ పడాల్సిన అవసరమే లేదు. చూసారు కదండి, ఇంకా మనం మార్కెట్లో కొనుక్కొచ్చుకోవడానికంటే ఎక్కువ నురుగు అయితే వస్తుందండి. ఫేస్కి పెట్టుకొని కూడా నేను చూపిస్తానండి. నేను హ్యాండ్స్కి పెట్టాను ఫస్ట్ అయితే. ఇప్పుడే కానీ మనము సోప్ యూజ్ చేసిన తర్వాత, లేకపోతే మనం ఫేస్ ప్యాక్ వేసుకున్నాకనైనా తర్వాత అయినా సరే కానీ మనం ఫేస్ని ఒకసారి నీట్గా కడుక్కునే ముందైనా కానీ నీళ్ళతోటి ఫస్ట్ కడుక్కున్న తర్వాత మనం దేన్నైనా యూజ్ చేయాలండి. అప్పుడే డైరెక్ట్గా దాని మీదనే పెట్టకుండా దాని మీద మన స్కిన్ మీద ఉన్న డర్టీ అంతా తీసుకున్న తర్వాతనే, రిమూవ్ చేసుకున్న తర్వాతనే మనం దేన్నైనా యూజ్ చేయాలండి. ఇప్పుడైతే నేను ఫేస్కి అయితే అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి. నా స్కిన్ అంతకుముందు ఆ తర్వాత అయితే కొంచెం అయితే గ్లో అనేది కనబడుతూ ఉంటుందండి. ఎమ్మటే మరీ మొత్తానికి 100% అయితే రిజల్ట్ అయితే ఏమి ఉండదు, కాకపోతే మనకు వేరియేషన్ అనేది తెలుస్తుందండి. ఇప్పుడైతే నేను ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నాను, చూసుకుంటున్నాను చూడండి ఎంత నీట్గా ఫ్రెష్గా అనిపిస్తుందో. స్కిన్ అయితే మృదువుగా అలాగే షైనింగ్ లాగా కనబడుతుందండి మనం చేసిన తర్వాత అయితే. రియల్గా చెప్తున్నాను, నేను ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాను. టైం దొరికినప్పుడల్లా నేను చేస్తూ ఉంటానండి. ఇంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.